హృతిక్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ టైం బీటౌన్లో అడుగుపెట్టిన తారక్ కాలర్ ఎగరేసే సక్సెస్ అందుకోవటం ఖాయమని ఫిక్స్ అయ్యారు. టీజర్ ట్రైలర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలన్నీ థియేటర్లో ఉంటాయా? ముఖ్యంగా ఆ సీన్ బిగ్ స్క్రీన్ పై కనిపించదా? ఈ సినిమాలో ఏ సన్నివేశాలకు సెన్సార్ బోర్డు కట్టు చెప్పింది? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం సౌత్ నార్త్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మూవీ లవర్స్ అంతా కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. సెన్సార్ పూర్తి చేసుకున్న వార్ 2కు UIA సర్టిఫికేట్ లభించింది. అయితే ఒక్కో భాషలో రన్ టైం ఉండటంతో ఏ లాంగ్వేజ్లో ఎక్కువ రన్ టైం ఉంటుంది, ఎందుకో ఎక్కువ సీన్స్ ఉంటాయి, ఏ లాంగ్వేజ్లో ఏ సీన్స్కి కట్స్ పడ్డాయో అనే ఉత్కంఠ ఉంది. ఈ సినిమా రన్ టైం తెలుగు తమిళంలో 2 గంటల 51 నిమిషాల 44 సెకండ్లు, హిందీలో 2 గంటల 53 నిమిషాల 24 సెకండ్లు. అంటే తెలుగు కన్నా హిందీ రన్ టైం 2 నిమిషాలు ఎక్కువ ఉంది. మొత్తం సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని సన్నివేశాలకు కత్తెరేసింది. ఏ భాషలో ఏ సీన్స్ కట్ పడిందో క్లారిటీ వచ్చింది. వార్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్లో కియారా బికినీ షాట్స్ సోషల్ మీడియాలో హీట్ పెంచాయి. దీపికకు పోటీగా కియారా అనే డిస్కషన్ నడిచింది. టీజర్ సాంగ్స్లో ఈ బికినీ సీన్ సోషల్ మీడియాలో దుమ్ము లేపింది. అయితే ఆ సీన్కు సంబంధించి 9 సెకండ్లు తొలగించాలని సూచించిందట సెన్సార్ బోర్డు. లేదంటే ఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడంతో మేకర్ల ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే వైరల్ అయ్యాయి కాబట్టి సినిమాలో ఆ సన్నివేశాలు లేకపోతే ఏమవుతుందిలే అని ఆలోచించి తీసేశారట. అంటే థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులకు కియారా బికినీ సీన్స్ చూడాలి అనే ఆశ ఉంటే ముందుగానే ఫిక్స్ అయిపోయింది. సోషల్ మీడియాలో చూసుకోండి. ఇక తారక్ హృతిక్ మధ్య భారీ యాక్షన్ సీన్లో భాగంగా చేజింగ్ సన్నివేశాలకు 11 కట్లు పడ్డాయట. షిప్ లాంగ్ షాట్, హీరోలిద్దరి మధ్య బోట్ చేజింగ్ సీన్కి 29 సెకండ్లు, రేసింగ్ ట్రాక్ పై సన్నివేశం 3 సెకండ్లు, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లో 8 సెకండ్లు. ఎన్టీఆర్ హృతిక్ కియారా మధ్య యాక్షన్ సీక్వెన్స్లో 7 సెకండ్లు కట్ చేసినట్లు సమాచారం. వీటితో పాటు ఎండ్ క్రెడిట్ల స్పీడ్ పెంచినట్లు టాక్. ఓవరాల్గా చెప్పుకుంటే 6 నిమిషాల 25 సెకండ్ల పాటు సన్నివేశాలు కట్ అయ్యాయి. యంగ్ టైగర్కి బాలీవుడ్లో ఇదే ఫస్ట్ డైరెక్ట్ మూవీ కాగా హృతిక్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. స్పై ఆఫీసర్గా తారక్ నటిస్తున్నాడు. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా వస్తోంది వార్ 2. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వర్షన్ భారీగా రిలీజ్ అవుతోంది. హిందీ వర్షన్కి అతి తక్కువ థియేటర్లు కేటాయించారు. ఆగస్టు 14 రాబోతున్న వార్ 2 తారక్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.